హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడి ఒక నెల దాకా మనకి నిల్వ ఉంటుందండి, పాడవకుండా. ఓకేనండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. మామిడికాయలని బాగా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుని, ఆరాక బాగా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. ముక్కలకి తడి లేకుండా చూసుకోవాలండి. తడి ఉంటే కనుక పచ్చడి తొందరగా పాడైపోతుంది. అలాగే పచ్చడి కొలత ఏంటంటే, మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో కొలత, దాంతోనే మనం కారం ఉప్పు కూడా వేసుకోవాలండి. నాకు ఈ కప్తో 4 కప్స్ వచ్చింది మామిడికాయ ముక్కలు. దాన్ని బట్టి నేను కారం ఉప్పు కూడా వేసుకుంటాను. కొలత అయితే మటుకు మనకు కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే ఎక్కువ తక్కువ అయిపోతుంది ఉప్పు కారం. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో ఒక 15 వెల్లుల్లిపాయ రెబ్బలు తుక్కలు తీసుకుని అవి కూడా వేసుకోవాలి. అలాగే కారం అండి, ఇక్కడ 4 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం వేసుకుంటున్నాం. అలా కారం వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొంచెం మీరు చూసుకుని వేసుకోవచ్చు, కొంచెం మామిడికాయలు బట్టి కూడా మనకు ఉప్పు పడుతుంది ఎక్కువ తక్కువ. అలాగే ఆవపిండి అండి, ఆవపిండి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆవాలు ఏమి వేయించక్కర్లేదండి, మనకి పచ్చి ఆవాలు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అలాగే మెంతిపిండి 1 స్పూన్ వేసుకోవాలండి. మెంతులు మట్టుకు వేయించుకోవాలి. అలా వేయించుకుని మిక్సీ పట్టుకున్నాక ఈ మెంతి పౌడర్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక పొడి గరిటతో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా అన్నీ కలుపుకున్నాకనే మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకున్నాక ఇందులోకి 1 కప్పు నువ్వుల నూనె వేసుకోవాలి. మనకి పచ్చడికి నువ్వుల నూనెతోనే టేస్ట్ ఉంటుందండి పచ్చడి అంతాని. పల్లి నూనె అన్నా పర్లేదు, మిగతా నూనెల కన్నా మనకి నువ్వుల నూనె పల్లి నూనెతోనే పచ్చళ్ళు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నూనె వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. మనకి ఫస్ట్ ఇలా కలుపుకున్నాక మనకు నూనె అసలు ఏమీ కనిపించదండి, మనకు తక్కువైంది అనిపిస్తుంది. కాదు, మనకి 1 కప్పు నూనె అయితే సరిపోతుంది, నువ్వుల నూనె. ఇలా బాగా కలుపుకున్నాక ఒక రోజు అంతా బాగా నాననివ్వాలి. చూస్తున్నారు కదండి, కలుపుకున్నాక ఇలా వస్తుంది. దీన్ని మనం ఒక గాజు బౌల్లోనో లేకపోతే మీకు ఇష్టం దేనిలోనో దాంట్లో మనం దాన్ని ఒక రోజంతా నానేస్తే మనకి తెల్లారేసరికి బాగా నూనె అన్నీ బయటకు వస్తాయి. చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను బౌల్లో వేసుకున్నాను, గాజు బౌల్లోను. ఒక రోజంతా కలపకుండా అలాగే ఉంచాలండి. ఈ మామిడికాయ ముక్కల పచ్చడి మనం చేసిన వెంటనే తింటే అంత బాగోదండి. ఇది ముక్కలన్నీ బాగా నానాలి వీటిల్లోనూ, అప్పుడే బాగుంటుంది. చూస్తున్నారు కదా, తెల్లారిన తర్వాత మనం మూత తీసి చూస్తే నూనె ఇలా తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒకసారి బాగా ఒక పొడి గరిటె తీసుకుని దాంతో బాగా కలుపుకోవాలండి, అంతా బాగా కలిసిలాగా. పచ్చడికి తడి తగలకుండా ఉంటే కనుక నెల రోజుల దాకా పాడవకుండా ఉంటుందండి. అంతేనండి, మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ పచ్చడి. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.